ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదటను మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యము మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వాక్యములో 3 అద్భుతమైన ఆశీర్వాదములు కనిపిస్తున్నాయి. దేవుడు మనకు చెప్పేది ఏమిటంటే, శిక్షను తొలగిస్తాను, శత్రువులను వెళ్ళగొడతాను అని, మీ మధ్యనే ఉంటాను అని. దేవుడు శిక్షను తొలగించువాడు. ఈ వాక్యములో మొదటిగా, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అని ఉంది కదా. మనం మన జీవితంలో చేసిన తప్పుల వలన కొన్నిసార్లు బాధలు, సమస్యలు ఎదురవుతాయి. కానీ దేవుడు కరుణామయుడు. మనం ఆయనకు దగ్గరకు పశ్చాత్తాపముతో వచ్చినప్పుడు ఆయన క్షమించి మన శిక్షను తొలగించేవాడంటున్నాడు. యేసుక్రీస్తు శిలువపై మరణించిన దాని ద్వారా మన పాపాల శిక్షను తనపై తీసుకున్నాడు. అందుకే దేవుని దగ్గరకు వినయముతో వచ్చిన ప్రతి ఒక్కరికి క్షమాపణ లభిస్తుంది. ఈ ఉదయం దేవుడు మనకు చెబుతున్నాడు, నీ గతం గురించి భయపడకు, నేను నీ శిక్షను తొలగించి ఉన్నాను అని. రెండవదిగా, దేవుడు శత్రువులను వెళ్ళగొట్టువాడు. ఈ వాక్యంలో 2వ భాగం చెప్తుంది, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు అని. మన జీవితంలో శత్రువులు అనేవి మనుషులు మాత్రమే కాదు, భయం, నిరాశ, వ్యాధి, సమస్యలు కూడా శత్రువులా మనపై దాడి చేస్తాయి. కానీ దేవుడు మన పక్షాన నిలబడి యుద్ధం చేస్తుంటాడు. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని. కాబట్టి ఈ ఉదయం మనం భయపడవలసిన అవసరమే లేదు. దేవుడు మన కోసం పోరాడుతున్నాడు. మనం ప్రార్థనలో నిలబడితే ఆయన మన శత్రువులను పారద్రోలుతాడు. 3వది, దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఈ వాక్యములో అత్యంత గొప్ప వాగ్దానం, యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుడు దూరంలో ఉండే దేవుడు కాదు, మనతోనే ఉండే దేవుడు. మన బాధల్లో, మన సమస్యల్లో, మన కన్నీళ్ళలో కూడా ఆయన మనతోనే ఉంటూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది, నేను నిన్ను విడువను, నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉండము. ఆయన సన్నిధి మనకు ధైర్యము, శాంతి, ఆనందము కలుగజేస్తుంది. ఇక మీదట అపాయము సంభవింపదు. వాక్యం చివరిగా చెబుతూ ఉంది, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని. దేవుడు రక్షణలో ఉన్న వారికి ఆయన కాపాడే చేయి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కష్టాలు రావచ్చు, కానీ అవి మనలను నాశనము చేయలేవు. దేవుడు వాటి మధ్య నుండి మనలను గెలిపిస్తాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా గుర్తు చేసుకోండి, దేవుడు మీ శిక్షను తొలగించగలడు. దేవుడు మీ శత్రువులను వెళ్ళగొట్టగలడు. దేవుడు మీతోనే ఉన్నాడు. దేవుడు మనం ఎల్లప్పుడూ కాపాడి దీవించునుగాక. చివరిగా, ప్రియమైన వారలారా, ఈ ఉదయం దేవుని వాక్యాన్ని విశ్వాసముతో చేపట్టండి. గతం గురించి బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. ఎందుకంటే మన రాజు అయిన యెహోవా మన మధ్య నివసించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయం నీ వాక్యమునకు అనేక వేల కృతజ్ఞతాస్తుతులయ్యా. మా శిక్షను తొలగించి మా శత్రువులను వెళ్ళగొట్టి మా మధ్య నివసించే దేవుడు అయినందును బట్టి స్తోత్రం. ఈరోజు ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉండునట్లు ప్రభువా, మీ కృపనివ్వు. మా భయాలను తొలగించి నీ సమాధానమును మాకు అనుగ్రహించి నీ కృప చేత మమ్మల్ని నింపి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుడు ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు.